36 సంవత్సరాలు ఇరాన్ను శాసించిన ఖమేనీ ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ వల్ల చనిపోయారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పూర్తి కథ తెలుసుకోండి. ద బ్రేక్ఫాస్ట్ ట్రాప్. శనివారం ఉదయం టెహ్రాన్ నగరంలో ప్రపంచంలోనే అత్యంత రక్షింపబడిన వ్యక్తి ఒక చిన్న తప్పు చేశాడు. బంకర్ వదిలాడు. అంతే. ఆ ఒక్క నిర్ణయం 36 సంవత్సరాల పాలన అంతమైంది. అమెరికా దీన్ని పిలిచింది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇజ్రాయెల్ దీన్ని పిలిచింది ఆపరేషన్ రోరింగ్ లయన్. 900 యుఎస్ స్ట్రైక్స్, 200 ఇజ్రాయేలీ జెట్స్, 24 ప్రావిన్సులు ఒక్క రాత్రి. ఈ వీడియో చివరికి మీకు అర్థమవుతుంది. ఖమేనీ మరణం లక్ కాదు, ఇది ఇయర్స్ ఆఫ్ ప్లానింగ్. ఇదొక పర్ఫెక్ట్ ట్రాప్. మరియు ఆ ట్రాప్ లో అడుగు పెట్టించిన విషయం ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్. మరింత కథ వినాలంటే ఈ వీడియో ఆపకండి. నమస్కారం ఫ్రెండ్స్, మీకొక విషయం చెప్పాలి. ఈ వీడియో తెలుగులో ఎక్కడా లేదు. ఎవరు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫిబ్రవరి 28, 2026 అలీ ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్ మరణించారు. వయస్సు 86. అధికారంలో 36 సంవత్సరాలు. ఒక్క రాత్రిలో మిడిల్ ఈస్ట్ చరిత్ర మారిపోయింది. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నది: 1. ఖమేనీని ఎందుకు చంపారు? 2. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటే ఏమిటి? 3. బంకర్లో ఉన్న ఖమేనీని బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి ఎలా రప్పించారు? 4. ఎంతమంది చనిపోయారు? కుటుంబం ఏమైంది? 5. ఇప్పుడు ఇరాన్ ఫ్యూచర్ ఏమిటి? ఒక్క రిక్వెస్ట్, వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే అసలు ట్విస్ట్ వీడియో చివర్లో ఉంది. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కూడా అదిమండి. మొదలు పెడదాం. ఖమేనీ ఎవరు? ఫ్రెండ్స్, ఒక్క కంపారిజన్తో మొదలు పెడతాను. ఇమాజిన్ చేయండి, భారత్లో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, పార్లమెంట్ ఉంది, సుప్రీం కోర్ట్ ఉంది. కానీ వాటన్నిటికంటే పైన ఒక మనిషున్నాడు. అతను ఏది చెబితే అది ఫైనల్. అతన్ని ఎవ్వరూ క్వశ్చన్ చెయ్యలేరు. ఎలక్షన్ లేదు, టర్మ్ లిమిట్ లేదు, అకౌంటబిలిటీ లేదు. ఇది ఇండియా కాదు, ఇది ఇరాన్. ఆ మనిషి అలీ ఖమేనీ. 1939లో పుట్టారు. 1979 ఇస్లామిక్ విప్లవంలో హీరో అయ్యారు. 1989లో సుప్రీం లీడర్ అయ్యారు. అప్పటి నుండి 36 సంవత్సరాలు ఇరాన్ మీద సంపూర్ణ అధికారం ఆయన చేతుల్లో ఉంది. ఖమేనీ పవర్ ఎంత అంటే ఆయన స్టాఫ్ దాదాపు 5,000 మంది. ప్రెసిడెంట్, జడ్జెస్, జనరల్స్ అందరూ ఆయనకు ఆన్సర్ చేసేవారు. ఆయన ఒక్క ఫోన్ కాల్ చాలు ఒక మంత్రి పదవి పోతుంది. ఆయన ఒక్క వాక్యం చాలు ఒక జడ్జ్ వర్డిక్ట్ మారుతుంది. ఇది డిక్టేటర్షిప్ కాదు, ఇది థియోక్రసీ, మత పేరు మీద నడిచే నియంతృత్వం. ఫ్రెండ్స్, ఇంత పవర్ఫుల్ మనిషికి ఒక వీక్నెస్ ఉంది. అదేమిటో సెక్షన్ 4లో చెప్తాను. ఆ వీక్నెస్ వల్లే ఆయన చనిపోయారు. ముందు అతను ప్రపంచానికి ఎందుకు థ్రెట్గా మారాడో చూద్దాం. ఖమేనీ ఫారిన్ పాలసీ ఒక్క మాటలో చెప్పాలంటే, ఇజ్రాయెల్ అంటే ఎనిమీ, అమెరికా అంటే ఎనిమీ. వారిని వీకెండ్ చేయడమే గోల్. అందుకు ఆయన బిల్డ్ చేసిన నెట్వర్క్ చూడండి. లెబనాన్లో హిజ్బుల్లా, మిసైల్స్, ట్రైనింగ్, మనీ ఇరాన్ ఇచ్చింది. యెమెన్లో హౌతీలు, వెపన్స్ ఇరాన్ ఇచ్చింది. గాజాలో హమాస్, ప్లానింగ్, సపోర్ట్ ఇరాన్ ఇచ్చింది. ఇరాక్, సిరియాలో మిలిషియా గ్రూప్స్, ఇరాన్ సపోర్ట్. ఇది యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. మరియు అన్నిటికంటే డేంజరస్ అణ్వాయుధం. సెక్షన్ 4. 5 కారణాలు. ఫ్రెండ్స్, ఒక దేశ లీడర్ని మరో దేశం చంపడం చరిత్రలో చాలా రేర్, చాలా సీరియస్. దీనికి ఒకే కారణం సరిపోదు. దీనికి 5 కారణాలు చెప్తాను, వినండి. కారణం 5: హమాస్ అటాక్ మరియు ఇరాన్ పాత్ర. అక్టోబర్ 7, 2023 హమాస్ ఇజ్రాయెల్పై చేసిన దాడి చరిత్రలో జ్యూస్కి అతి భయంకరమైన రోజు. 1,200 మంది ఇజ్రాయేలీలు ఒక్క రోజులో చనిపోయారు. 250 మంది కిడ్నాప్ అయ్యారు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ క్లెయిమ్, ఈ దాడి ప్లానింగ్లో ఇరాన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్డ్. హమాస్కి మిసైల్స్ ఇచ్చింది ఇరాన్. హెజ్బొల్లాకి నార్దర్న్ ఫ్రంట్ ఓపెన్ చేయమని చెప్పింది ఇరాన్. ఇది ఇజ్రాయెల్ ఫర్గివ్ చెయ్యలేకపోయింది. కారణం 4: జనవరి 2026 జనమరణం.
2026 జనవరిలో ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కారణం ఆర్థిక కష్టాలు, ఫ్రీడమ్ లేకపోవడం, భయంకరమైన అణచివేత. ఖమనయీ ఒక్క మాట చెప్పారు: ఆపండి. సెక్యూరిటీ ఫోర్సెస్ నిరసనకారులపై బుల్లెట్స్ వేశాయి. వేల మంది సివిలియన్స్ చనిపోయారు, పిల్లలు చనిపోయారు, మహిళలు చనిపోయారు, తమ ఫ్రీడమ్ కోసం అడిగినందుకు. ప్రపంచం షాక్ అయ్యింది. అమెరికా, EU కండెమ్ చేశాయి. కానీ ఖమెనయీ ఏమీ కేర్ చేయలేదు. ఇది వాషింగ్టన్కి క్లియర్ మెసేజ్ ఇచ్చింది: ఈ లీడర్ మారే అవకాశం లేదు. డిప్లొమసీ వేస్ట్. కారణం 3, ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ ఫలితం లేకపోవడం. జూన్ 2025లో అమెరికా ఒక ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్. B-2 స్టెల్త్ బాంబర్స్ రాత్రి డార్క్నెస్లో ఇరాన్ న్యూక్లియర్ సైట్స్పై 14 GBU-57 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబ్స్ వేశాయి. ఇవి వరల్డ్స్ లార్జెస్ట్ కన్వెన్షనల్ బాంబ్స్. 60 అడుగుల కాంక్రీట్ పెనెట్రేట్ చేయగలవు. ఫార్డో, నతాన్స్, పర్చిన్ డిస్ట్రాయ్ అయ్యాయి. పెంటగాన్ అనౌన్స్డ్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సెట్ బ్యాక్ బై 2 years. ట్రంప్ సంతోషపడ్డారు, డిప్లొమసీ ట్రై చేశారు. కానీ ఇరాన్ ఏం చేసింది? 2 నెలల్లో అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ రీయాక్టివేట్ చేసింది. న్యూ యురేనియం ఎన్రిచ్మెంట్ స్టార్ట్ చేసింది. ఇజ్రాయెల్పై మిసైల్స్ ఫైర్ చేసింది. మెసేజ్ క్లియర్: ఇరాన్ మారదు. కారణం 2, IAEA వార్నింగ్. ఫిబ్రవరి 27, 2026 అంటే దాడికి ఒక్కరోజు ముందు IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో చెప్పింది, ఇరాన్ వద్ద ప్రస్తుతం 400 కిలోగ్రాముల 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. న్యూక్లియర్ బాంబ్కి 90% ఎన్రిచ్మెంట్ కావాలి. ఇరాన్ అప్పటికే 60% దాటింది. ఇరాన్ ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీలో హైలీ ఎన్రిచ్డ్ యురేనియం స్టోర్ చేసింది. దాని లొకేషన్ తెలియదు. ఇది IAEAకి అలాం, ఇజ్రాయెల్కి అలాం, USకి అలాం. ఇకపై వెయిట్ చేయడానికి టైం లేదు అనిపించింది. కారణం 1, ద ఫైనల్ ట్రిగర్. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 2026లో ఇజ్రాయెల్ విజిట్ చేశారు. నెతన్యాహుతో చర్చలు జరిపారు. మోదీ ప్లేన్ ఇజ్రాయెల్ వదిలింది. 2 గంటల తర్వాత మిసైల్స్ ఫస్ట్ ల్యాండెడ్ ఆన్ టెహ్రాన్. కోయిన్సిడెన్స్ ఆర్ క్లియరెన్స్? ఈ ప్రశ్నకు అఫీషియల్ సమాధానం ఇంకా రాలేదు. కానీ టైమింగ్ చాలా సస్పిషియస్. సెక్షన్ 5 ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. అర్ధరాత్రి 2 అమెరికా టైం. ట్రంప్ ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ వేశారు: యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ హ్యాస్ బిగన్ మేజర్ కాంబాట్ ఆపరేషన్స్ ఇన్ ఇరాన్. వరల్డ్ వోకప్ షాక్డ్. ఆ తర్వాత 8 నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. అందులో ట్రంప్ చెప్పారు, మేము వారి మిసైల్స్ డిస్ట్రాయ్ చేస్తాం, వారి మిసైల్ ఇండస్ట్రీ రాజేస్తాం, వారి నేవీ ఎనిహిలేట్ చేస్తాం. IRGC సోల్జర్స్కి డైరెక్ట్లీ చెప్పారు, ఆర్మ్స్ డౌన్ చేయండి, ఇమ్యూనిటీ ఇస్తాం, చెయ్యకపోతే సర్టెన్ డెత్. ఇరాన్ ప్రజలకు చెప్పారు, మీ ఫ్రీడమ్ కొరకు ఈ అవర్ వచ్చింది. ఫ్రెండ్స్, ఈ ఆపరేషన్ స్కేల్ అర్థం చేసుకోండి. మొదటి 12 గంటల్లో మాత్రమే అమెరికా 900 స్ట్రైక్స్, ఇజ్రాయెల్ 200 ఫైటర్ జెట్స్, 500 టార్గెట్స్. ఒకేసారి 24 ఇరానియన్ ప్రావిన్సెస్ హిట్. ఒక్కరోజు ఒక్క ఆపరేషన్ 1400+ స్ట్రైక్స్. ఇది చరిత్రలో ఏ కంట్రీకైనా జరిగిన అతిపెద్ద సింగిల్ డే ఎయిర్ స్ట్రైక్. టార్గెట్స్ ఏమిటి? IRGC హెడ్ క్వార్టర్స్ డిస్ట్రాయిడ్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ డిస్ట్రాయిడ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిస్ట్రాయిడ్, ఆఫీస్ ఆఫ్ ద సుప్రీం లీడర్ డిస్ట్రాయిడ్, అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డిస్ట్రాయిడ్, పర్చిన్ మిలిటరీ బేస్ డిస్ట్రాయిడ్, 9 ఇరానియన్ వార్షిప్స్ సంక్, ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ డిస్ట్రాయిడ్. నెతన్యాహు ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నారు, ఆపరేషన్ రోరింగ్ లయన్ ఇజ్రాయెల్ చేసిన అతిపెద్ద మిలిటరీ ఆపరేషన్. ఇది ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్కి రెస్పాన్స్. దీన్ని అవసరమైనంత కాలం కంటిన్యూ చేస్తాం. ట్రంప్స్ హిస్టారిక్ లీడర్షిప్కి థ్యాంక్స్. సెక్షన్ 6 బంకర్ రహస్యం. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు క్వశ్చన్ వస్తుంది. ఖమేనీ దగ్గర 2 హెవీలీ ఫార్టిఫైడ్ బంకర్స్ ఉన్నాయి. మల్టిపుల్ లేయర్స్ కాంక్రీట్, స్టీల్ రీన్ఫోర్స్మెంట్, ఎలక్ట్రానిక్ జామర్స్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్, 24/7 ఆర్మ్డ్ గార్డ్స్.
మిలిటరీ ఎక్స్పర్ట్స్ అన్నారు ఆయన బంకర్లో ఉంటే యుఎస్ మరియు ఇజ్రాయెల్ వాడిన బాంబ్స్కి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ లేదు. కాని ఆయన బంకర్లో లేరు. ఎందుకు? ఇదే ఈ స్టోరీ అతి షాకింగ్ పార్ట్. సంవత్సరాల తరబడి సిఐఏ మరియు మొసాద్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేశారు. అంటే ఒక టార్గెట్ రోజువారీ హ్యాబిట్స్ ట్రాక్ చేయడం. ఖమేనీ బాడీగార్డ్స్ పార్కింగ్ హ్యాబిట్స్ మానిటర్ చేశారు. ఏ కార్ ఎక్కడ పార్క్ చేశారో, ఎంతసేపుందో, ఆయన బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ ఎక్కడ జరిగాయో, సీనియర్ అఫీషియల్స్ ఎప్పుడు విజిట్ చేశారో. తెహరాన్లో దాదాపు అన్ని ట్రాఫిక్ కెమెరాస్ హ్యాక్ చేశారు. ఒక ఇంటెలిజెన్స్ అఫీషియల్ అన్నారు, "వీ న్యూ తెహరాన్ లైక్ వీ నో జెరూసలేం. ఇయర్స్ ఆఫ్ పేషెన్స్, ఇయర్స్ ఆఫ్ డేటా." ఫిబ్రవరి 28 ఉదయం ఖమేనీ ఒక మిస్టేక్ చేశారు. యాక్టివ్ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్న సమయంలో ఆయన బంకర్ వదిలారు. ఒక హై లెవెల్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వెళ్లారు తన సీనియర్ అఫీషియల్స్తో. సిఐఏ మరియు మోసాద్ రెడీగా ఉన్నారు. గోల్డెన్ విండో తెరుచుకుంది. ఇజ్రాయలీ జెట్స్ 30 బాంబ్స్ వేశాయి కాంపౌండ్పై. ఒక్కో బాంబ్ 2000 పౌండ్స్, దాదాపు 900 కిలోలు. 30 బాంబ్స్, ఒక్క కాంపౌండ్, 27,000 కిలోల ఎక్స్ప్లోజివ్ పవర్. శాటిలైట్ ఇమేజరీ కన్ఫర్మ్ చేసింది కాంపౌండ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. రూటర్స్ కోటెడ్ ఇజ్రాయలీ అఫీషియల్, ఖమేనీస్ బాడీ హ్యాస్ బీన్ ఫౌండ్. ట్రంప్ ట్రూత్ సోషల్లో రాశారు, ఖమేనీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఈవిల్ పీపుల్ ఇన్ హిస్టరీ ఇస్ డెడ్. జస్టిస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ స్టేట్ టీవీ ముందు డినై చేసింది. కానీ రాత్రి స్టేట్ టీవీ యాంకర్ తల వంచారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. 36 సంవత్సరాలు, ఒక్క బ్రేక్ఫాస్ట్, అంతం. సెక్షన్ 7 దాడి రోజు మినిట్ బై మినిట్. ఫిబ్రవరి 28, 2026 శనివారం ఉదయం 7 గంటలు టెహరాన్. మొదటి మిస్సైల్స్ పడ్డాయి. యూనివర్సిటీ స్ట్రీట్, జంహూరీ ఏరియా, సుప్రీం లీడర్ ఆఫీస్ దగ్గర. సైమల్టేనియస్గా టెహరాన్, ఇస్ఫహాన్, ఖూమ్, ఖరజ్, కెర్మన్షాహ్, తబ్రీజ్, లోరస్తాన్ అన్నీ హిట్ అయ్యాయి. కమ్యూనికేషన్ బ్లాక్అవుట్, ఇంటర్నెట్ డౌన్. ఇరాన్ రెడ్ క్రిసెంట్ 201 పైగా డెడ్ ఫస్ట్ వేవ్స్లో. మినాబ్ సిటీ, ఒక బాలికల పాఠశాలపై దాడి. 108 పిల్లలు మరణించారు. 108 పిల్లలు స్కూల్కి వచ్చినందుకు, పాఠాలు చదవడానికి వచ్చినందుకు. ఇది వార్ యొక్క ట్రాజిక్ రియాలిటీ. సీనియర్ అఫీషియల్స్ డెడ్. ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ జనరల్ ముసావి డెడ్. డిఫెన్స్ మినిస్టర్ నసీర్ జాదే డెడ్. ఐఆర్జీసీ ప్రాక్సీ ఆపరేషన్స్ చీఫ్ పాక్పూర్ డెడ్. అడ్వైజర్ అలీ షంఖానీ డెడ్. సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో చీఫ్ షిరాజీ డెడ్. ఒక్క రాత్రిలో ఇరాన్ మొత్తం మిలిటరీ లీడర్షిప్ అంతమైంది. ఖమేనీ కుమార్తె డెడ్. అల్లుడు డెడ్. మనవడు డెడ్. కోడలు డెడ్. మార్చి 2, 2026 ఖమేనీ భార్య మన్సూరే గాయాల కారణంగా మరణించారు. ఒక్క ఫ్యామిలీ పూర్తిగా అంతమైంది. ఇరాన్లో 2 రియాక్షన్స్ జరిగాయి. వర్గం 1 ఖమేనీ పోర్ట్రేట్స్ పట్టుకుని ఏడ్చారు. వారికది నేషనల్ ట్రాజెడీ. వర్గం 2 ఇస్ఫహాన్, ఖరజ్, కెర్మన్షాహ్ నగరాల్లో వీధుల్లో సెలబ్రేట్ చేశారు. వారికది లిబరేషన్ మూమెంట్. ఒకే దేశం, 2 ఆపోజిట్స్. ఇది ఖమేనీ పాలన లెగసీ. సెక్షన్ 8 న్యూక్లియర్ డేంజర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖమేనీ చనిపోయాడు. న్యూక్లియర్ డేంజర్ తగ్గిందా? షార్ట్ ఆన్సర్ పార్షియలీ ఎస్. లాంగ్ ఆన్సర్ లిసన్ కేర్ఫుల్లీ. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్లో B-2 బాంబర్స్ 14 GBU-57 బంకర్ బస్టర్స్ వేశాయి. ఫోర్డో, నతాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ డ్యామేజ్డ్. పెంటగన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సెట్ బ్యాక్ 2 years. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో టామాహాక్ మిసైల్స్ ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ డిస్ట్రాయిడ్. మల్టిపుల్ మిసైల్ ఫ్యాక్టరీస్ డిస్ట్రాయిడ్. IRGC న్యూక్లియర్ ప్రోగ్రామ్ అఫీషియల్స్ కిల్డ్. సో ఫిజికలీ మేజర్ సెట్బ్యాక్ ఇరాన్కి. కానీ ఇరాన్ వద్ద ఇంకా 400 కిలోగ్రామ్స్ ఆఫ్ 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. దాని ఎగ్జాక్ట్ లొకేషన్ IAEAకి తెలియదు. CSIS అనలిస్ట్స్ వార్న్డ్, ఇఫ్ ఇరాన్ స్ట్రక్చర్ కొలాప్సెస్, న్యూక్లియర్ సైంటిస్ట్స్ మే రీచ్ నాన్-స్టేట్ యాక్టర్స్. అంటే టెర్రరిస్ట్స్కి న్యూక్లియర్ నాలెడ్జ్ చేరే రిస్క్.
ఇది సాల్వ్ అయిన ప్రాబ్లం కాదు. ఇది చాప్టర్ 1 మాత్రమే. చాప్టర్ 2 ఇంకా రాలేదు. సెక్షన్ 9. ఇప్పుడు ఇరాన్ ఏమవుతుంది? ఫ్రెండ్స్, ఇప్పుడు అతి క్రిటికల్ ప్రశ్నే. 36 సంవత్సరాలు ఒక్కడు శాసించిన దేశం ఇప్పుడేమవుతుంది? కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1111 ప్రకారం 3 మెంబర్ ఇంటరిమ్ కౌన్సిల్ అధికారం తీసుకుంటుంది. ప్రెసిడెంట్ పెజెష్కియన్, జ్యుడిషియరీ చీఫ్, సీనియర్ క్లెరిక్. 88 మంది అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లమేమిటంటే ఖమనేయి లాంటి అథారిటీ ఇప్పుడు ఎవరికీ లేదు. వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ అనలిస్ట్ అన్నారు, ఖమనేయిస్ 5000 పర్సన్ స్టాఫ్ మైక్రో మేనేజ్డ్ ఎవ్రీథింగ్. ఆ వాక్యూమ్ ఫిల్ చేయడం ఇంపాసిబుల్ ఓవర్ నైట్. ఫ్రెండ్స్, ఒక్క సర్టనిటీ ఏమిటంటే ఐఆర్జీసీ పవర్ వదలదు. ఇరాన్ ఈజ్ నాట్ ఖమనేయి, ఇరాన్ ఈజ్ ఐఆర్జీసీ. ఇది ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్? 1. ఇరాన్ ఒక ఇంపార్టెంట్ ఆయిల్ సప్లయర్. కాన్ఫ్లిక్ట్ పెరిగితే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. 2. మిడిల్ ఈస్ట్లో ఇండియన్ వర్కర్స్ 89 లక్షల మంది. ఇది మన గురించి కూడా. ట్రంప్ అన్నారు, ఖమనేయి చరిత్రలో మోస్ట్ ఈవిల్ పీపుల్లో ఒకడు. ఇది జస్టిస్ ఫర్ ఇరాన్స్ పీపుల్. రిటాలియేట్ చేస్తే అన్ప్రెసిడెంటెడ్ ఫోర్స్. నెతన్యాహు, ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ రిమూవ్డ్. ఇరాన్ ప్రెసిడెంట్, గ్రేట్ క్రైమ్ విల్ నాట్ గో అన్ఆన్సర్డ్. హిజ్బొల్లా, మార్చ్ 2 హైఫాపై రాకెట్స్. ఐడిఎఫ్ డిక్లేర్డ్, ఒఫీషియల్ డెక్లరేషన్ ఆఫ్ వార్ బై హిజ్బొల్లా. ఇది 1 ఆపరేషన్ కాదు, ఇది ఎంటైర్ మిడిల్ ఈస్ట్ రీషేపింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్క నిమిషం. 36 సంవత్సరాల పాటు ఒక మనిషి డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని నినదించాడు. మిలియన్ల మందితో అరిపించాడు. బిలియన్స్ ఇన్వెస్ట్ చేశాడు. ఆ గోల్ కోసం ప్రజలను పీల్చాడు. చివరికి డెత్ ఫ్రమ్ అమెరికా చేత మరణించాడు. చరిత్ర ఎప్పుడూ ఐరనీతో నిండి ఉంటుంది. ఇరాన్ ముందు ఇప్పుడు 3 మార్గాలున్నాయి. మార్గం 1, రివెంజ్, మరింత వార్, మరింత డిస్ట్రక్షన్. మార్గం 2, న్యూ లీడర్షిప్, యుఎస్తో డీల్, శాంక్షన్స్ తొలగింపు. మార్గం 3, ప్రజలు తిరగబడటం, నిజమైన రెవల్యూషన్. ఏది జరిగినా మిడిల్ ఈస్ట్ మారిపోయింది, ఇరాన్ మారిపోయింది, ప్రపంచం మారిపోయింది. మీరు చరిత్ర జరగడం లైవ్గా చూశారు. ఫ్రెండ్స్, కామెంట్లో ఒక్క విషయం చెప్పండి. ఇరాన్ మారుతుందని మీరు బిలీవ్ చేస్తున్నారా, లేదా మళ్ళీ సేమ్ మిలిటరీ రూల్ వస్తోందా? ఆ కామెంట్ వేయండి, మీ ఆన్సర్ చూస్తాను. ఈ వీడియో వాల్యుబుల్గా అనిపించిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క రిక్వెస్ట్, ఈ వీడియో మీ ఒక్క ఫ్రెండ్కి వాట్సాప్లో షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ తెలుగులో ఎక్కడా రావడం లేదు. మళ్ళీ కలుద్దాం. జై హింద్.